హలో మాస్టర్. ఏమండే మేడం గారు, మార్కెట్లో కాలీఫ్లవర్ దొరుకుతుందంటే సూపర్ గా ఉండే కాలీఫ్లవర్ పచ్చడి పెట్టకుండా వదులుతామా చెప్పండి. ఎలా చేయాలో చాలా సింపుల్ గా చెప్పేస్తాను, ఫాలో అయిపోండి. ముందుగా కాలీఫ్లవర్ ని తుంచుకొని శుభ్రంగా కడుక్కొని పురుగులు లేకుండా చూసుకోండి. కడిగిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక నాప్కిన్ మీద ఆరబెట్టేయండి. అస్సలు తడి లేకుండా ఆరిపోవాలి, గుర్తుంచుకోండి. అలాగే ఒక 5 పెద్ద నిమ్మకాయల్ని కోసుకొని రసం తీసుకొని పక్కన ఉంచుకోండి. అదే చేత్తో ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని దంచి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాణలిలో చాలా చిన్న మంట మీద ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు కమ్మని వాసన వచ్చేదాకా వేరుగా వేయించుకోండి. ఆవాలు మెంతులు ఊరికే మాడిపోతే చాలా జాగ్రత్తగా వేపుకోండి. ఆవాలు మెంతులు వేడి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సర్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అదే బాణలిలో ఒక 200 గ్రాముల పప్పు నూనె లేదా వేరుశనగ నూనె వేసుకొని దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఎరుపెక్కేదాకా వేపుకోండి. ఇప్పుడు ఆరబెట్టిన కాలీఫ్లవర్ ముక్కలు, 1.5 కప్పు కారం, 1 కప్పు కంటే కొంచెం తక్కువ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ల ఆవపిండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసి నీట్ గా కలిపేయండి. లాస్ట్ లో ఒక చిటికెడు పసుపు, వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళు దంచిన వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం పోసి ఒకసారి కలిపిన తర్వాత చల్లారిన నూనె పచ్చడిలో పోసేయండి. నూనె చల్లారటం చాలా ఇంపార్టెంట్, లేదంటే ముక్కలు మెత్తబడిపోతాయి. పచ్చడి ఒక పూటంతా ఊరబెట్టిన తర్వాత అన్నంలో కలుపుకొని తినండి. కాలీఫ్లవర్ ముక్కలు పుల్లగా తగులుతూ సూపర్ గా ఉంటుంది అనుకోండి.